మహారాష్ట్ర రాజధాని ముంబైలో గురువారం సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పిల్లలను కిడ్నాప్ చేశాడు. సినిమాలో అవకాశాలు కల్పిస్తానని పేర్కొంటూ కొంతమంది పిల్లలను ఆడిషన్కు పిలిచాడు. అలా 17 మంది పిల్లలు రాగా వారిని బంధించాడు. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని ఒప్పించి వారిని బయటికి తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ వ్యక్తి మాత్రం పిల్లలను వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. ముంబైలోని పోవాయి ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 1:45 గంటలకు ఆర్య స్టూడియోస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రోహిత్ ఆర్య అనే వ్యక్తి 17 మంది పిల్లలను సినిమా ఆడిషన్ కోసం ఆ స్టూడియోకి వచ్చిన పిల్లలను కిడ్నాప్ చేశాడు. పిల్లలను విడిచిపెట్టాలని పోలీసులు ఎంత విజ్ఞప్తి చేసినా రోహిత్ ఆర్య నిరాకరించాడు. దీంతో చేసేదేమి లేక పోలీసులు బాత్రూమ్ ద్వారా బలవంతంగా లోపలికి ప్రవేశించి పిల్లలను రక్షించారు. పిల్లలను రెస్క్యూ చేస్తున్న సమయంలో ఎయిర్ గన్తో రోహిత్ ఆర్య పోలీసులపై కాల్పులు జరిపాడు. దానికి ప్రతీకగా పోలీసులు కూడా ఒక రౌండ్ కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు రోహిత్ ఆర్య గాయపడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే మరణించాడు. ఇక సంఘటన స్థలం నుంచి పోలీసులు ఎయిర్ గన్, కొన్ని రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేరుతున్నారు. జై హింద్.